ఈవీ కార్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఈ కార్స్ వల్ల యూజ్ ఏంటి? రెగ్యులర్ కార్స్ని ఈవీ కార్స్ రీప్లేస్ చేస్తున్నాయా? ఇండియాలో ఈవీ కార్స్కి తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? రెట్రోఫిట్టింగ్ అంటే ఏంటి? ఈ ప్రాసెస్ మన ఇండియాలో స్టార్ట్ అయిపోయిందా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాహా టాక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎలక్ట్రిక్ కార్స్. ప్రస్తుతం ఆటోమొబైల్ వరల్డ్లోనే మోస్ట్ కామన్గా వినిపిస్తున్న నేమ్. ఈ కార్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? వీటికి రెగ్యులర్ కార్స్కి ఏంటి డిఫరెన్స్? 20th సెంచరీలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసింది టొయోటా కంపెనీ. కానీ ఎలక్ట్రిక్ కార్స్ని ఎక్కువ డెవలప్ చేసి ఆటోమొబైల్ వరల్డ్లో ఒక చేంజ్ని తీసుకువచ్చింది మాత్రం టెస్లా. ఇప్పుడు ఈవీ కార్స్లో ఉన్నదేంటో మన రెగ్యులర్ కార్స్లో లేనిదేంటో తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రిక్ కార్స్కి ఇంజన్ ఉండదు, వాటి ప్లేస్లో బ్యాటరీని వాడతారు. కాబట్టి నాయిస్ అనేది ఉండదు. ఇవి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా. మన రెగ్యులర్ కార్స్ నుంచి వచ్చే కార్బన్ ఎమిషన్ అనేది వీటిలో జీరో ఉండడం వల్ల ఇవి ఎన్విరాన్మెంట్ హార్మ్లెస్. మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే రెగ్యులర్ కార్స్ కన్నా ఈవీ కార్స్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ చాలా లో. అండ్ ఆల్సో కార్లో ఇంజన్ సిస్టమ్ ఉండదు కాబట్టి మన రెగ్యులర్ కార్స్ కన్నా ఎక్కువ స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇంకా ఈవీ కార్స్కి పెట్రోల్ డీజిల్ అవసరం లేదు. ఇవి కేవలం ఎలక్ట్రిక్ ఛార్జింగ్తోనే రన్ అవుతాయి. స్టార్టింగ్ మోడల్ అయితే సింగిల్ ఛార్జ్లో 315 కిలోమీటర్స్ వెళ్తాయి. సో నో ప్రాబ్లం టు ట్రావెల్ షార్ట్ డిస్టెన్స్. కిలోమీటర్స్ అనేది బేస్డ్ ఆన్ మోడల్ అండ్ కంపెనీ వేరీ అవుతుంటాయి. ఈవీ కార్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ అవైలబుల్లో ఉన్నాయి. నార్మల్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్. ఈజీ టు డ్రైవ్. ఈవీ కార్స్ గేర్లెస్ ప్లస్ స్పీడ్ కంట్రోల్ చేయడం కోసం కార్లో బటన్ సిస్టమ్ కూడా ఉంది. అలాగే ఈ కార్స్ రిలేటెడ్ మొబైల్ యాప్ కూడా ఉంటాయి. ఈ యాప్ నుంచి మనం కార్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ ఆల్సో మన కార్ ఎంత ఛార్జ్ అయిందో కూడా చెక్ చేసుకోవచ్చు. మరి దీనికి డిసడ్వాంటేజెస్ లేవా అంటే లోపం లేనిది ఏది ఉండదండి. దీనికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఈ కార్లో యూజ్ చేసే బ్యాటరీ వల్ల ఇవి రెగ్యులర్ కార్స్ కన్నా కాస్ట్ ఎక్కువ. అలాగే ఛార్జింగ్ టైం అనేది ఎక్కువనే చెప్పచ్చు. మన రెగ్యులర్ కార్స్ అయితే మనం అలా వెళ్ళి ఇలా పెట్రోల్ పట్టించుకొని వచ్చేస్తుంటాము. కానీ ఈవీ కార్స్ అలా కాదు. ఒక కార్కి ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 8 to 10 అవర్స్ టైం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అరౌండ్ 1 అవర్ పడుతుంది. ఈ ఛార్జింగ్ అవర్స్ అనేది కార్ మోడల్ అండ్ కంపెనీ బేస్ చేసుకొని వేరీ అవుతుంటాయి. ప్రెజెంట్ ఇది బిగ్ కన్సర్న్ అనే చెప్పచ్చు. కానీ టెక్నాలజీ డే బై డే చేంజ్ అవుతూనే ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా లెస్ టైంకే ఛార్జింగ్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈ కార్స్లో బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా హైయే. మరి ఆటోమొబైల్ వరల్డ్లోనే ఈ బిగ్గెస్ట్ చేంజ్ని మనం ఎలా ఫేస్ చేస్తున్నామో చూద్దాము. ఈవీ కార్స్ యూజేజ్ ఆల్రెడీ వెస్ట్రన్ కంట్రీస్లో లాస్ట్ డెకేడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇండియన్ టాప్ కార్ కంపెనీస్ కూడా ఈవీ కార్స్ని రిలీజ్ చేసేశారు. ఇండియా ఎక్కువ శాతం ఇంపోర్టెడ్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద రిలే అవుతుంటుంది. అందువల్ల ఆ ఇంపోర్టెడ్ కాస్ట్ పెరిగినప్పుడల్లా పెట్రోల్ డీజిల్ కాస్ట్ కూడా పెరుగుతుంటాయి. అందుకే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈవీ కార్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దట్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇంపోర్ట్ కొంతైనా తగ్గించవచ్చని. ఈవీ కార్స్ సేల్స్ని ఇండియాలో ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే కొన్ని బెనిఫిట్స్ని అందుబాటులోకి తెచ్చింది. అవేంటి అంటే కంపేర్ టు రెగ్యులర్ కార్స్ ఈవీ కార్స్ మీద రోడ్ ట్యాక్స్ అనేది తక్కువ. ఇదే కాకుండా రెడ్యూస్డ్ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ లాంటి బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. మరి ఎలక్ట్రిక్ కార్స్కి రిక్వైర్డ్ అయిన ఫెసిలిటీస్ మన ఇండియాలో అవైలబుల్లో ఉన్నాయా? ఈ విషయానికి వస్తే ఇండియాలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ప్రెజెంట్ మన కంట్రీలో అరౌండ్ 8,000 ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇదే యూఎస్ఏలో చూసుకుంటే మోర్ దెన్ 1,60,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 500 కిలోమీటర్స్ ట్రిప్కి మన బేసిక్ ఈవీ కార్లో ఒక ఛార్జ్తో 315 కిలోమీటర్స్ వెళ్ళగలం. 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ప్రెజెంట్ అయితే
పెట్రోల్ డీజిల్ స్టేషన్స్ లాగా ఎక్కువ అవైలబిలిటీ అయితే ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. సో ఎలక్ట్రిక్ కార్లో ట్రావెల్ చేసేటప్పుడు ముందుగానే ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో ప్లాన్ చేసుకొని ట్రావెల్ చేస్తే బెటర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం రెట్రోఫిట్టింగ్. ప్రజెంట్ ఇండియాలో రెట్రోఫిట్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ రెట్రోఫిట్టింగ్ అంటే ఏంటో కాదండి, మన రెగ్యులర్ కార్స్ని ఈవీ కార్స్గా చేంజ్ చేసుకునే ప్రాసెస్. ఇండియాలో ఈ రెట్రోఫిట్టింగ్కి మినిమం 6 lakhs ఖర్చు అవుతుంది. మరి కామన్ మ్యాన్కి కొంచెం భారమనే చెప్పొచ్చు. ఇది ఓన్లీ బేసిక్ కార్స్కి మాత్రమే. ఇంకా బేస్డ్ ఆన్ కార్ అండ్ మోడల్ కాస్ట్ ఎక్కువ కూడా అవుతుంది. ఈ రెట్రోఫిట్టింగ్ కాస్ట్ కొంచెమైనా తగ్గించడానికి ఇండియన్ గవర్నమెంట్ కొత్త పాలసీని త్వరలోనే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ కొన్ని ఇండియన్ టాప్ కార్ కంపెనీస్లో రెట్రోఫిట్టింగ్ అనేది అవైలబుల్లోకి వచ్చేసాయి కూడా. ఈ టాపిక్ కంక్లూజన్కి వస్తే, ఇండియాలో మోర్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీలోకి వస్తే మాత్రం ఈవీ కార్స్ యూజేజ్ అనేది కమింగ్ ఇయర్స్లో ఇండియాలో కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈవీ కార్స్ రెగ్యులర్ కార్స్ని రీప్లేస్ చేయగలవు అనుకుంటున్నారా? మీ వ్యూస్ని తప్పకుండా కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.